జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడియేన్ దీపారాణి శ్రీరామాంజదాసి. ఈరోజు 20వ పాశురం చదువుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం. முப்பத்து மூவரவரம்மு முன்சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெலாய் செப்பமுடையாய் திருளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கொன் விமலா துயிலெல்லாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கல் நப்பின்னை நங்காய் திருவே துயிலெலாய் உக்கமும் தட்டொலியும் தந்தும் மணாலனை இப்போதே எம்ம நீராட்டேலோரெம்பாவாய். ఆండాల్ తిరువడిగలే శరణం. ఈ పాశురంలో ఆండాల్ తమకు శ్రీకృష్ణుని దర్శన భాగ్యం కలిగించమని చెబుతూ నీలాదేవిని శ్రీకృష్ణుణ్ణి మేలుకొలుపుతుంది. 33 కోట్ల దేవతలకు ఏ విధమైన ఆపదలు వచ్చినా ముందే అక్కడికి వెళ్ళి వారిని రక్షించు సమర్థత కలవు స్వామి. నిద్రలేచి రమ్ము. ఆశ్రితులు రక్షించుటకై వారి విరోధులను దునుమాడి బలశాలి ఆశ్రిత రక్షక ఆస్థితులు శత్రువులను నీ శత్రువులుగా భావించి వారికి భయజ్వరంను కలిగించువాడా, నిద్ర నుండి మేల్కొను స్వామి అని స్తుతిస్తూ మేల్కొల్పారు. అయినా స్వామి మేల్కోకపోవడం చూసి జగన్నాటక సూత్రధారి అయిన ఆ జగన్నాథుని మేలుకొల్పుము అని నీలాదేవిని ప్రార్థిస్తున్నారు. గోపికలు దొండపండు వంటి అధరములు, సన్నని నడుము కలిగి అతిలోక సుందరంగా విరాజిల్లుతున్న ఓ నీలాదేవి, నీవు శ్రీ మహాలక్ష్మీదేవికి సమానురాలవు. కరుణించి నీవైనా మేల్కొనవమ్మా. నీవు లేచి మీకు ఏమి చేయవలనో అందువేమో వినుము. మన స్వామి అయిన శ్రీకృష్ణునకు శరీరంపై చిరు చెమట పట్టినప్పుడు దానిని ఉపశమింపచేయగా వీవెన కైంకర్యంను చేయుటకు ఒక దివ్యమైన విసనకర్ర నిమ్ము. ప్రబోధ సమయాన స్వామి ముఖమండలము చూచుకుంటకు ఒక దివ్య మనులతో కూడిన అర్ధము నిమ్ము. వీటన్నింటినీ మాకు అనుగ్రహించి స్వామిని మేల్కొల్పి మమ్ము అతనితో గూర్చి మంగళ స్నానము చేయించుము తల్లి. నీ అనుగ్రహం ఉంటేనే కదా మా ఈ వ్రతము మంగళముగా పూర్తి కాగలదు అని గోదాదేవి ఇతర గోపికలు నీలాదేవిని కోరుకుంటున్నారు.